దేవునికి మహిమ కలుగుగాక. అందరికి ప్రయత్నాలండి. మరి ఉదయకాలం మనమందరం కలుసుకున్నట్టుకు దేవుడు మన పట్ల చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. అందరూ బాగున్నారు, నేను బాగున్నాను అయితే నేను నమ్ముతున్నాను. మనం దేవుని పిల్లలు కాబట్టి అనుదినం బాగుంటుంది. దేవుడు మన పట్ల గొప్ప కృపను చూపిస్తాడని విశ్వసిస్తున్నాను. చూడండి, నిన్నటి దినం మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాము. నిన్నటి దినం మనం దెబోరా యొక్క జీవితాన్ని చూసాము. ఆమె ఎలాంటి భయభక్తులు కలిగినటువంటి స్త్రీ దేవుని ఎందుకు కలిగిందో, ఆమె నాయకత్వంలో దేవుడు చేసినటువంటి ఆ గొప్ప విజయాన్ని మనము చూసాము. ఆమె ఆ యొక్క హృదయం అంతా దేవుని ఆత్మతో నింపబడి ఒక మంచి కీర్తన కూడా ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి దేవుని నామాన్ని మహిమపరిచింది. కాబట్టి ఒక స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణాలు మనము నిన్న దినం ధ్యానించాము. ఈ దినం కూడా సామెతల గ్రంథము 31 అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఆ యొక్క 10వ అధ్యాయం నుంచి చూస్తే 31 వచనాలు ఉంటాయి. ఆ యొక్క అధ్యాయంలో 10 నుంచి 31 రాయబడినటువంటి మాటల్లో చాలా ప్రశస్తమైంది. ఈ భూమి ఉన్నంత వరకు, భూమి పుట్టింది మొదలుకొని భూమి ఉన్నంత వరకు ప్రతి ఒక్క స్త్రీ అనుదినము ఆ యొక్క మాటలను ఆలోచించాలా, ధ్యానించాలా, అందును బట్టి గొప్ప శక్తిని పొందుకోవాలా. అంటే స్త్రీగా పుట్టినటువంటి ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. ఎందుకంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఈ 31వ అధ్యాయం 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే ఒక గుణమైనటువంటి భార్య దొరుకుట అరుదు. అట్టిది ఒకవేళ దొరికితేనంట అది మేలిమి ముత్యము కంటే అమూల్యమైంది. అంటే మేలిమి ముత్యము కంటే అమూల్యమైంది. అంటే ముత్యాలు, రకరకాల ముత్యాలు ఉన్నాయి, అన్ని ముత్యాలు కాదు. చాలా మేలిమి ముత్యం అంటే అది చాలా కాస్ట్లీ అయిందని దాని యొక్క ఉద్దేశము, దానికి ఒక విలువ ఉందనేది దాని యొక్క ఉద్దేశము. కాబట్టి ఆ విలువైనటువంటి స్త్రీగా మన జీవితంలో ఎవరికైతే ఏ భర్తకు వస్తుందో ఆ స్త్రీ ధన్యురాలు అవుతుంది, ఆ యొక్క భర్త ధన్యుడు అవుతాడు. కాబట్టి మనము ఒక స్త్రీ ఎలా ఉండాలని దేవుని యొక్క లేఖనం చెప్తుందంటే, గుణవతి అయిన భార్య మేలిమి ముత్యము కంటే అరుదుగా దొరుకుతుందంట. కొంతమంది భార్యలు దొరుకుతుంటారు, చాలా చాలా చదువుకున్న వాళ్ళు వస్తుంటారు, తర్వాత వాళ్ళు ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని పొందుకొని ఉంటారు, చాలా వాళ్ళు అన్ని విషయాల్లో నైపుణ్యతని కలిగి ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే బాగా బిజినెస్ చేసేవాళ్ళుగా ఉంటారు. ఎక్కువగా అంటే అత్తవారింటికి మంచిగా వాళ్ళ తల్లి ఇంటి నుంచి కానుకలు తెచ్చే స్త్రీలు కూడా ఉంటారు. కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు వర్ధిల్లే కొంది వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వచ్చు, వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానం చేత వాళ్ళు మంచి ఉద్యోగాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు. ఇది తప్పు కాదు. ఖచ్చితంగా ఇవన్నీ చేయటం ఏంటంటే ఆ కుటుంబం యొక్క పురోగతి చాలా చక్కగా ఉంటుంది. అయితే ఇవన్నీ ఎట్టుకంటే కూడా ముఖ్యంగా స్త్రీ అనే ఆమె భర్తకు లోబడాల. ఆ భర్త పట్ల ఆమెకి ఏం కలిగి ఉండాలంటే ఒక గొప్ప ప్రేమను కలిగి ఉండాలా. ఆ ప్రేమకు ప్రతిరూపముగా ఆమె యొక్క జీవిత యొక్క శైలి ఎలా ఉండాలంటే ఆమె వేకునే లేసేటువంటి స్త్రీగా ఉంటుందట. ఈ యొక్క సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఇవి మన సొంత మాటలు కాదు. ఆమె వేకునే లేస్తుందంట. ఆమె ఏం చేస్తుందంటే తన ఇంటి వారందరి కొరకు భోజనాలు సిద్ధపరుస్తుందంట. తర్వాత ఆమెకి ఏముందంటే ఒక పొలం ఉంటుందంట. ఆ పొలంలో ద్రాక్ష చెట్లను నాటిస్తుందంట. వాటిలో వచ్చేటువంటి పంటను మంచిగా చూసుకుంటుందంట. తన దగ్గర పనిచేసేటువంటి పనిగత్తెలకు మంచి భత్యమిస్తుందంట. తర్వాత ఆ ఇంటి వారు యొక్క నడతలను ఆమె ప్రతిరోజు కనిపెడుతూ ఉంటుందట. అంటే కుమార్తె ఎలా నడుస్తుంది, కుమారుడు ఎలా నడుస్తున్నాడు, భర్త ఎలా ఉంటున్నాడు, ఇంట్లో పరిస్థితులు అన్నిటి మీద ఆమె ఏం చేస్తుందంటే ఒక డేగ కన్నులాగా కలిగి ఉంటుందట. అంటే ఒక గుణవతి అయినటువంటి భార్యకు ఉండవలసిన లక్షణము ప్రతి దాని మీద, అంటే వేరే ఆ ఇంటి మీద, ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అనే విషయాల మీద కాదు ఉండవలసినటువంటి ఆలోచన. తన సొంత ఇల్లు, దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ఆ సొంత గృహంలో తన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తన కుటుంబ పరిస్థితుల్లో ఎలా పురోగతి సంపాదించాలా, పిల్లల్ని ఏ విధంగా దేవుని మార్గంలో నడిపించాలా, భర్త ఎక్కడైనా దారి తప్పి ఉంటే ఆయన్ని ఎలా రైట్ వేలో నడిపించుకోవాలా, తనలో ఉండేటువంటి బలహీనతలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసివేసుకొని ఆమె ఎల్లప్పుడూ ఆ కుటుంబం కొరకు నిఘా కలిగి జీవించేటువంటి స్త్రీని దేవుడు ఇచ్చిన టైటిల్ గుణవతి అయినటువంటి భార్య. అలాంటి దొరకటం అంటే చాలా అరుదైందంట. అందరికీ అది అలాంటి భార్య దొరకదు, కానీ అలాంటి భార్య ఒకవేళ దొరక్కపోయినా దేవుని యొక్క మహాకృపలో ప్రతి స్త్రీ కూడా ఇలాంటి గుణాలను కలిగి ఉండేదాని కొరకు దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన బ్రతిమాలుకున్నప్పుడు ప్రతి స్త్రీకి ఆయన ఆ అద్వితీయ జ్ఞానాన్ని ఇస్తాడు. ఆమె పెందల కాడైనా లేస్తుంది. అంటే ఒక స్త్రీకి ఉండవలసిన లక్షణం కష్టపడేటువంటి నేర్చుకుండాలా. నేను ఎందుకు చేయాలా, ఆమె చేయాలి కదా, ఆయన చేయాలి కదా అని పోటీ పడేటువంటి మనస్తత్వం ఉండకూడదు. ఇది నా ఇల్లు,
నా ఇంటి వారందరికి నేను చూసుకోవాలా, నా ఇంటి వారందరూ బాగోగులు నేను గమనించుకోవాలా, వాళ్ళకి ఏ టైంలో ఏది ఇవ్వాలో నేను ఇవ్వాలా, వాళ్ళని సోమరులు చేయకుండా వాళ్ళు రైట్ వేలో నడిచే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలా, బలపరచాలా అనేటువంటి జ్ఞానాన్ని ఒక మంచి స్త్రీ కలిగి ఉంటుందని లేఖనం చెప్తుంది. కాబట్టి ఆమె ఏం చేస్తుందంట, ఆ వచ్చినటువంటి లాభముతో ఆ యొక్క తోట వేస్తుంది. తోటలో వచ్చినటువంటి ఆ లాభంతో ఇంకా ఇంకా ఆమె ఆ యొక్క ఇంటి డెవలప్మెంట్స్ ఆమె చూస్తూ ఉంటది అనమాట. కాబట్టి ఆమె విషయంలో భర్తకి ఏముంటదంట, తన బ్రతికినంత కాలం తన భర్తకు లాభప్రాప్తి కలుగుతుందంట. భర్తకు ఆ భార్య వల్ల ఏమొస్తుందంటే ఒక లాభప్రాప్తి. అంటే గుణవతిది భార్య యొక్క భర్త యొక్క మంచి చెడును చూస్తుంది, పిల్లలను చూస్తుంది, అత్తామామలు చూస్తుంది, కుటుంబంలో ఉండేటువంటి మా బంధువులను, రక్త సంబంధికులను అందరితో ఆమె మంచిగా మలుచుకునేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ఎక్కడ కూడా వేషధారణ కలిగి నటించేటువంటి స్త్రీగా ఉండదు. అలాంటి స్త్రీ ఉంటే దేవుడు చెప్పేస్తాడు. అంటే గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందంటే యథార్థంగా ఉంటుంది. అలాంటి స్త్రీ అంట ఆమె యొక్క పనులు చూసి గవిన యొక్క అంటే ఊరి యొక్క ప్రజలంట తన భర్తను ఏం చేస్తారంటే పొగుడుతారంట, అయ్యా ఈయనకి మంచి భార్య దొరికిందయ్యా, చాలా గుణవతి అయిన తల్లి, ఆమె దండం పెట్టుకోవచ్చు. కుటుంబం పట్ల ఆ యొక్క ఎంతో మంచి ప్రేమ కలిగి అందరూ ఎవరైనా ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు అందరితో మర్యాదగా ఉంటుంది. ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తుంది. ఆమె నోరు తెరిచిందంటే జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడుతుంది. కానీ ఆ యొక్క డబుల్ మీనింగ్ మాటలు, ఆ యొక్క మనుషులు ఆ యొక్క కొంపలు కూల్చేటువంటి మాటలు, ఆ చిచ్చు పెట్టేటువంటి మాటలు ఆ యొక్క తల్లి మాట్లాడదు. ఆ తల్లి మాట్లాడితే దేవుని యొక్క ఆత్మచేత నింపబడి జ్ఞానమైనటువంటి మాటలు మాట్లాడుతుంది. అంటే మాటల వల్ల మనిషికి ఏం కలుగుతుందట, మేలు కలుగుతుంది. కాబట్టి ఇలాంటి గుణలక్షణాలు కలిగినటువంటి స్త్రీని బట్టి తన భర్త అంట ఊరి గవిని యొద్ద పొగడబడతాడట. అబ్బా చాలా మంచి భార్య అండి నీ భార్య అని. ఆమె వల్ల ఆయనకి గౌరవం పెరుగుతుందంట. కుమారులు అంట లేసి అంటారంట, అమ్మా ఎంతో మంది ఉంటున్నారు, ఎంతో మంది తల్లులు ఉంటున్నారు, వాళ్ళందరికంటే నువ్వు చాలా గొప్ప తల్లివమ్మా అని ఆ పిల్లలు లేసి ఆ తల్లిని ఏం చేస్తారంట, పొగుడుతారట. అప్పుడు ఆ భర్త అంటాడట, అనేక మంది ఆ యొక్క పతివర్తలో చూస్తున్నాము, వాళ్ళందరికంటే నువ్వు చాలా గొప్పదానివమ్మా అని తన భర్త కూడా తన భార్యను చూసి ప్రశంసిస్తాడంట. కాబట్టి అందం అంట మోసకరం. చాలా మంది అందంగా ఉంటారు, తలతలలాడిపోతుంటారు, ఆ అందానికి అవధులే ఉండవు. కానీ వాళ్ళ హృదయం అంతా చాలా భయంకరమైనటువంటి బ్లాక్ గా ఉంటది. చూసేదానికేమో అందంగా ఉంటారు, లోపలంతా నల్లంగా ఉంటది. అలాంటి మనుషులు కాదంట. దేవుడు అంటుంటే అందం అంట మోసకరం అంట, సౌందర్యము వ్యర్థము. అంటే అందము సౌందర్యం లేకుండా ఉండమని దేవుడు అనటం లేదు. అందం ఉండాలా, సౌందర్యం ఉండాలా. వీటితో పాటు లోపల అందం కూడా ఎలా ఉండాలంటే, అంటే వేషధారణ అనేది ఉండకుండా నీ అందం బయట చూసి ఎంతమంది పొగుడుతున్నారో అలాంటి అందాన్ని, అలాంటి అలంకారాన్ని నీ హృదయంలో కూడా నువ్వు ఏం ధరించి ఉండాలా, అలాంటి స్వభావాన్ని ధరించి ఉండాలా, అలాంటి సౌందర్యాన్ని నువ్వు నేను కలిగి ఉండాలా. అప్పుడే దేవుని నామానికి మహిమ వస్తుంది. మన వల్ల మన యొక్క సమాజానికి గౌరవం పెరుగుతుంది, మన కుటుంబానికి గౌరవం పెరుగుతుంది, మన పిల్లలు, మన యొక్క భర్త, మన ఇంటి వారందరూ మనల్ని బట్టి గొప్ప సంతోషంతో సమాధానంతో ఉంటారు. అంతేగాని కొంతమంది భార్యలను బట్టి భర్తలు ఎప్పుడు భయపడుతుంటారు. నేనేమో 1000 రూపాయలు సంపాదించుకెళ్తాను, ఆమెమో 2000 అప్పులు చేస్తుంది. నేనేమో ఆమె నేను మంచిగా చూస్తాను, నేను వచ్చే లోపల ఆ ఇష్ట ప్రకారం దారి తప్పిపోతుంటది, ఆమెకు నేను కాపలాలు కాయాలా, ఇదిగో పిల్లలు చూస్తే వాళ్ళ దారి వాళ్ళది, ఆమె దారి ఆమె అని ఎంతో మంది భర్తలు వాపోతుంటారు. అలాంటి వాళ్ళంగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే భర్త మన మీద నమ్మకం పెట్టే విధంగా మన జీవితం ఉండాలా. నేను ఎక్కడికి వెళ్ళినా నా భార్య ఖచ్చితమైన పవిత్రమైన జీవితం జీవించగలదు, ఆమె దేవుని భయభక్తులు కలిగిన బిడ్డ అని ఆ యొక్క మన భర్తలు మన గురించి చెప్పుకోగలిగినటువంటి ఆ స్థితిలో మనం ఉండాలా. అదే దేవుడు మన ద్వారా కోరుకుంటున్నాడు. అది ఖచ్చితంగా అందరికి ఇస్తాడు. అది మనకు కావాలంటే, ఆయన మీద మనం ఆధారపడితే, ఆయన కృపలో మనం ఎదిగితే ఆయన ఖచ్చితంగా అందరికి ధారాళంగా ఇస్తాడు. అందరికీ ఆయన ఇస్తున్నాడని కాదు, ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చాడు. ఎవరైతే దాన్ని కావాలని ఇష్టపడి దాన్ని ఎవరైతే గొప్ప చేసుకోవాలనుకుంటారో, ఎవరైతే దాన్ని హత్తుకుంటారో ఆ గుణాన్ని, వాళ్ళకి అది ఖచ్చితంగా లభిస్తుంది. ఇది మాకు కాదులే, ఇదంతా పెద్ద చెప్పేటువంటి సొరడ, ఈ మాటలు మాకు వదిలి చాలా విన్నామని కొంతమంది ఏం చేస్తారంటే దూరం అయిపోతుంటారు. కాబట్టి వాళ్ళు దూరం అయిపోయే వాళ్ళని దేవుడు ఏం చేయలేడు.
ఎవరైతే దగ్గరకు వస్తారో, అది కావాలని ఆశపడతారో వాళ్ళందరికీ ఆయన ఇచ్చుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉంటాడు. కాబట్టి అలాంటి ఆ యొక్క గుణగణాలన్నీ మనం కలిగి ఉండాలని, మన సమాజానికి మేలు కలిగించే వారంగా ఉండాలని, మన భర్తలకు మంచి పేరు తెచ్చేటువంటి భార్యలుగా ఉండాలని, మన తల్లిదండ్రులు మనల్ని కని పెంచినందుకు మనం ఆ యొక్క అత్తగారింట్లో మంచి పేరు ప్రఖ్యాతం తెచ్చేటువంటి ఆ యొక్క కుమార్తెలుగా మనం ఉండాలని, మన బిడ్డలు బయటకు వెళ్ళినప్పుడు మన తల్లుల వల్ల తల ఎత్తుకునే విధంగా మనం ఉండే విధంగా ఉండాలని, మనము ఆ యొక్క జీవితాన్ని అవలంబించుకునే దాని కొరకు దేవుని కృపలో మనం ఎదగాలని దేవుని దగ్గర బ్రతిమాలుకున్నాము. దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు, ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలాంటి కృపను మనకి ఇవ్వాలని ఈ ఉదయకాలం మన వినికిళ్ళు ఆయన మనకి ఇచ్చిన ఈ మాటలు ఆయన దీవించాలని ప్రార్థించుకున్నాము. తప్పకుండా దేవుడి యొక్క మాటలను దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలు నాయన. ఇదిగో తండ్రి, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 10వ వచనంలో ఉన్నటువంటి స్త్రీని గురించి మాకు తెలియచేశారయ్యా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటున్నారు ప్రభా. అట్టిది దొరికిన ఎరదల్లా అది మేలిమి ముత్యము కంటే అమూల్యమైంది అంటున్నారు ప్రభా. ఆ అమూల్యమైన ముత్యంగా మేము మా పిల్లలము ఖచ్చితంగా ఉండాలి ప్రభా. మా సమాజానికి నా తండ్రి మా వల్ల ప్రభా గౌరవం పెరగాల, మా కుటుంబానికి గౌరవం పెరగాల, మా తల్లి ఇంటికి గౌరవం పెరగాల, ఇదిగో మా భర్త ఇంటికి గౌరవం పెరగాల, మా యొక్క పొరుగు వారి పట్ల మేము ప్రేమ కలిగి ఉండాలా, వాళ్ళకి మేము సహాయం చేసే స్థితిలో ఉండాలా, ఎవరితో మేము నాయన రచన చేసే వాళ్ళగా, తగులు పెట్టుకునే వాళ్ళగా, ఎవరి యొక్క హానిని నాయన వాళ్ళ యొక్క కీడును కోరుకునే వాళ్ళగా ఉండకుండా మేము నోరు తెలిస్తే అది నాయన అందరికీ అది ప్రయోజనకరంగా ఉండేటువంటి జీవితాన్ని ప్రభా మేము అందరం కలిగి ఉండే కృపను అనుగ్రహించండి. ఎవరైతే నాయన వాక్యం వింటున్నారో, ఎవరైతే ఈ యొక్క ఆశని కలిగి ఉంటున్నారో వాళ్ళందరి జీవితాలు మీరు కలగ చేసుకొని వారి అవసరతలు అక్కర్ను మీరు తీర్చండి. ఇదిగో నా తండ్రి, ఇంకా కొదువులన్నీ మీరు తీర్చగలిగిన దేవుడు ప్రభా. ఏ మనుషులు తీర్చలేడయా. మీ మీద ఎవరైతే ఆధారపడి మీ ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ యొక్క గొప్ప కార్యములన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతాయా. అలాంటి జీవితాలు మా అందరికి అనుగ్రహించమని మరలా మీ చిత్తమైతే ప్రభా మేమందరం కలుసుకునే పర్యంతరం మీ కాపుదల, భద్రతా, క్షేమం మీ బిడ్డలకు నాకు అనుగ్రహించి మీరే మహింపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మాను వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోం. దేవుడు మనకు తోడే ఉండను గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు మన ఛానల్ తెలియచేసి దేవుని రాజ్యం కట్టుటకు అందరూ పురిగొల్పబడండి, ప్రోత్సహించబడండి. దేవుడు అంతవరకు మనకు మరలా కలుసుకునే పర్యంతము ఆయన కాపుదల, భద్రత, క్షేమం మనకు అనుగ్రహించును గాక. అందరికీ షాలోం. ఆమేన్.